2024 ఎలక్షన్లో ఏపీలో సీఎం కింద ఎవరు అవబోతున్నారు అనుకుంటున్నారు? ఎవరైతారు? మాకు చంద్రబాబు నాయుడు అవుతాడని నమ్మకం ఉంది. రాబోయే 30 సంవత్సరాల పాటు కూడా నేనే సీఎం అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అవన్నీ కళ్ళండి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పైన మీ అభిప్రాయం? అది తప్పుడు నిర్ణయం తీసుకుని అరెస్ట్ చేయించారండి. అది ఏమి రుజువు చేయలేకపోయారు కదండి. 50 రోజులున్నా ఆయన మీద ఏమి నిరోధం చేయలేకపోయారు కదా, ఏమి నిర్ణయించలేకపోయారు అదండి. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారిపై మంచి అభిప్రాయం అండి. ఇప్పుడు ఏమైనా సీట్లు వస్తాయి కదండి, సీఎం అవడానికి అవకాశం తక్కువ ఉంటుంది అనుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అవుతారండి. ఒక్క మాటలో 2024లో ఎవరు అనుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉంది కనుక చంద్రబాబు నాయుడు గారు అవుతారు అనుకుంటున్నాను. కొడాల నాని గారు జనసేన పార్టీలోకి వెళ్తున్నారు అని బయట విమర్శలు జరుగుతున్నాయి కదా. ఆడ వచ్చినా వీళ్ళు రానివ్వరండి. రానివ్వరు అంటారు. ఇంకా రాజకీయంలో ఆయన తప్పుడు మనిషి లేడండి. బూతులు పాడినా కన్నా మాట్లాడినా కన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కోసం 3 పెళ్లిళ్ళ కోసం గట్రా ఎక్కువ మాట్లాడాలి. అది అనవసరం అండి. 3 పెళ్ళి ఎన్నైనా చేసుకుంటాం. అది మనకు ఆయనకు అనవసరం. అది ఈయన ఓపుగా అది చేసుకుంటాడు. 3 పెళ్ళి ఎన్ని పెళ్ళి అని చేసి దానికి రాజకీయానికి సంబంధం లేదు కదా. అభివృద్ధి జరిగిందా ఏపీలో? జరగలేదండి. ఈసారికి అయితే ఏం జరగలేదండి. పోయిన గతంలో మాకు ఆటో వాళ్ళకి 25 ఆటోలు ఇచ్చారు చంద్రబాబు పరిపాలనలో. ఈ సంవత్సరం ఏమి ఇవ్వలేదండి. ఒక ఆటో కూడా ఇవ్వలేదండి మా ఊరు పేరు చెప్పి. అసలు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా ఏమైపోయాయో కూడా తెలియదండి మాకు. ఏం చేసినా కూడా మాకు తెలదండి.